హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. మరి వాయిదా పైన ఈసీకి లేఖ రాయడం జరిగింది. ఎవరు రాయడం జరిగింది, ఏంటి అనే వివరాలు అయితే మనము క్లియర్గా చూసేద్దాము. సో గైస్, మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీరు గనక ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి, ధృవ అకాడమీ పేరుతో. సో ఆ లింక్ వీడియో లింక్, ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుందండి. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జాబ్ మీ లక్ష్యం అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఓకే. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధము, ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ అంటూ ఇక్కడైతే మనకు తెలుస్తుంది. డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలు కోడ్ ఉల్లంఘన అవుతాయని ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఈ నెల 22-23 తేదీల్లో సిఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘము అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫలితాల వెల్లడి 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, డిఎస్సి పరీక్ష నిర్వహణకు మరి ఎన్నికల వరకు వాయిదా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా కడపలో నిండుమిట్ట కోదండరామస్వామి సంబంధిత మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం, తెదేపా న్యాయాధికారిగా పనిచేస్తున్న వీరాజు డిప్యుటేషన్ కాల పరిమితి పొడిగింపు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి 63.8 కోట్లు విడుదల, ఇవన్నీ కూడా కోడ్ నియామకం క్రిందికే వస్తాయని చెప్పేసి మరి ఎన్నికల కమిషనర్కి అయితే రాయడం అయితే జరిగిందండి. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలా ఆందోళన ఉన్నాడండి, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఏంటి, డిఎస్సి జరుగుతుందా జరగదా, ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈసీ అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ప్రజెంట్ అయితే కంప్లీట్గా ప్రభుత్వం చేతి నుంచి అయితే వెళ్ళిపోయిందండి. నిర్ణయం తీసుకునేటువంటి అవకాశము ఎన్నికల కోడ్కు ముందే జరగాల్సింది. ప్రభుత్వము అలసత్వం ప్రదర్శించడంతో మరి ఈ యొక్క పెద్ద తలనొప్పి అయితే తయారైంది అభ్యర్థులకు. ఓకేనా. మరి ఈ డిఎస్సి ఇప్పుడు మనకు వాయిదా పడాలంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘము ఈసీ అయితే నిర్ణయం తీసుకోవాలి. మరి నేడో రేపో అయితే దీనిపైన ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. సో దీనిపైన కొంచెం వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్. కానీ చాలా మంది అంటున్నటువంటి అంశాన్ని బట్టి చూసినట్లయితే మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన కొత్త ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి. ఎవరికైనా డిఎస్సి కావచ్చు, ఇతర కోర్సెస్ కానీ తీసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ చూడండి ఫ్రెండ్స్, వివరిస్తాను. థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి.
ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నవ్ అనగానే పే నవ్ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.